నాకు తెలిసిన శ్రీరామూర్తి మేషారు నాకు ఒక కేసు ఒకటి చెప్పారు. అది అప్పీల్ అన్నమాట. ఆ కేసుని నేను మా సీనియర్‌కి చెప్పాను. జడ్జి ఏమో వేగంగా మొదలుపెట్టండి, ఆర్గ్యుమెంట్ చెప్పేయండి అంటున్నాడు. మా సీనియర్ ఏమో టైం అడగమని చెప్పారు. సరే ఎళ్ళాను, టైం అడిగేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత మా మేషారు మా సీనియర్ దగ్గరికెళ్ళి, "మీకిలా చేయడం న్యాయమా? జడ్జి గారు దెబ్బలాడుతున్నారు. అప్పీల్ చెప్పియాలి కదా! ఆర్గ్యుమెంట్" అన్నారు. మా మేషార్‌కి ఒక 10 అడుగులు దూరం తీసుకెళ్ళాను మా సీనియర్. తీసుకెళ్ళి చెప్పియాలే అనుకుంటున్నాను. చెప్పనిస్తే కదా! రాత్రంతా నిద్ర లేదు. గూన నిప్పయిపోయింది రాసి అని మా సీ మా సీనియర్ మా మేషార్‌తో చెప్తున్నారు. గూడు నొప్పయిపోయింది. రాత్రి లేపుతున్నారు అని ఆయన చెప్పడం. మా మేషారు ఈ అదృష్టం ఎవరికి దొరుకుతదండి? మాలాంటి వాళ్ళకి దొరుకుతదా? అని నెక్స్ట్ టైమ్ అయినా చెప్పియండి అని చెప్పుకుంటూ నా దగ్గరికొచ్చారు. "ఏటి సార్ మధ్యన లేపమండం ఏంటి? గూడు నొప్పయిపోవడం ఏంటి? ఏటి కొంపతీసి ఈయనకి శిలంగి పూజలేటున్నాయా?" అని నేను అడిగాను మా మేషారుని. మా మేషారు నవ్వి, "నాయనా నీకు చెప్తే అర్థం కాదు. ఆ! మనలాటోళ్ళకి దొరుకుతదా?" అన్నారు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మా సీనియర్‌కే అడిగాను నేను. "అర్ధరాత్రి లేపుతున్నారంటున్నారు, రాస్తున్నానంటున్నారు ఏమిటండి?" అని. అంటే ఋషులు పిలుస్తారు. నేను లెగుస్తాను. లేస్తే కొన్ని మంత్రాలు చెప్తారు. ఆ రాత్రప్పుడు నేను రాస్తాను అని ఆయన చెప్పారు. చెప్పి ఈసారి ఋషి పిలిచినప్పుడు నీకు పిలుస్తానులే అన్నాడు. నాకు కొంచెం కామెడీ ఆర్టిస్ట్‌ని కదా! వీడికి బుర్ర పాడైపోయింది ఇవాళ. ఋషులను లేపడం ఏంటి? మంత్రాలు చెప్పడం ఏంటి? అని నేను అనుకున్నాను. ఒకరోజు మా సీనియర్ ఇంటికి 6:30 టైం వెళ్ళాను. వెళ్ళగానే ఒక కాగితం మీద ఇన్ని మంత్రాలున్నాయి. ఒక యజ్ఞం చేస్తున్నాడు. హోమం కాలుతుంది. తాను రాసుకున్న మంత్రాల్లోనే భార్యాభర్తలు కూర్చొని ఆ హోమాన్ని వెలిగిస్తున్నారు. వెలిగించి పూజ చేస్తున్నారు. పూజ చేస్తుంటే నేను వెనకలెళ్ళి అలా కూర్చున్నాను. కూర్చుంటే అప్పుడు ఆయన అన్నారనమాట, "రాత్రి అప్పుడు లేసి రాస్తానంటారే, ఆ ఋషి చెప్పిన మంత్రాలనే నేను ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాను. ఆ హోమంలో నెయ్యేసి పూజ చేస్తున్నాను" అన్నాడు. ఇదేటి పిచ్చి ముదిరిపోయినట్టుగా ఉంది ఈడికి అని అనుకొని ఒకరోజు ఏం చేశానంటే కోర్టు వాయిదా వేసేస్తే ఆ వాయిదా కట్ట పట్టుకొనొచ్చి ఈయన ఇంకో కోర్టులో కూర్చున్నాడు. కూర్చుంటే దగ్గరికెళ్ళాను. నాకా చూస్తున్నాడు కానీ ఎవడో తెలియనట్టుగా చూస్తున్నాడు. ఏదో పైకి చూస్తున్నాడు, రాస్తున్నాడు, చూస్తున్నాడు, రాస్తున్నాడు. వీడికేదో పిచ్చి పెట్టేసింది కదా అనుకున్నాను. అనుకొని ఎందుకైనా మంచిది చెప్పాలి, చెప్పకపోతే మళ్ళా అరుస్తాడేమో అని ఇది మీరు చెప్పినట్టే అడిగానండి, వాయిదా ఇచ్చేశారు అంటే, "రా" అన్నాడు. రా అని నన్ను బార్ రూమ్‌లోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆయన కూర్చున్నారు. ఆయన పక్కన నేను కూర్చున్నాను. కూర్చుంటే అప్పుడు నాకన్నారు, "ఋషులు పిలుస్తారు, మంత్రాలు చెప్తారు అంటారు కదా! ఇప్పుడు నాకొక ఋషి పిలిచాడు, మంత్రాలు చెప్తున్నాడు, రా" అని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని ఆకాశం వైపు చూస్తున్నాడు. ఏదో వింటున్నాడు, రాస్తున్నాడు, చూస్తున్నాడు, రాస్తున్నాడు, చూస్తున్నాడు, రాస్తున్నాడు. అవన్నీ అయిపోయిన తర్వాత నాకెందుకో ఈడికి శిలంగి పూజలొచ్చాయి గదా! ఈడి శిలంగి మంత్రాలు ఏటోలాగా ఉంది. లేకపోతే బుర్ర పాడైపోయి ఉంటది మడకొడికి. ఈడికి పిచ్చొచ్చేసింది అని నేను మరి వెంటనే వెళ్ళిపోతే బాగోదు. నా మీద ఏమైనా మంత్రాలేసేయగలడని నేను అక్కడే కూర్చొని ఆయనంతా రాసిన తర్వాత ఒక నమస్కారం పెట్టుకున్నాడు. ఆ కాగితాన్ని మడత పెట్టుకున్నాడు. జేబులో పెట్టుకున్నాడు. జేబులో పెట్టుకున్న తర్వాత సెలవు తీసుకొని ఇంటికొచ్చేసాం. ఆయన చెప్పే విషయాలేంటి అంటే అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు. ఎవరో పిలుస్తారట ఋషులు. ఋషులు వాళ్ళతో వాళ్ళతో పాటే నిక్షిప్తమైపోయిన మంత్రాలన్నిటినీ ఈ అర్ధరాత్రి, అపరాత్రప్పుడు మా సీనియర్‌కి లేపి చెప్తారట.
ఈయనట అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు లేసి ఆళ్ళు చెప్పే మంత్రాలన్నీ రాస్తారట. ఆ రాసిన మంత్రాలతో పూజలు చేస్తాడు. హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ చేస్తాడు. ఇంక ఈడు చేసిందే కాదు, కోర్టులో ఉన్న చాలా మంది లాయర్‌లకి ఇచ్చాడు ఈ మంత్రాలు. వాళ్ళు కూడా ఎంతో పవిత్రంగా ఈ మంత్రాలను తీసుకెళ్ళి, ఆళ్ళు కూడా పూజలు, పునస్కారాలు చేయడం మొదలుపెట్టారు. ఇవన్నీ చూసి నాకు ఈడికి బుర్రైనా పాడైపోవాలా, లేకపోతే ఏదో అవ్వాలా తప్పిస్తే, ఈ రోజుల్లో ఋషులు లేవపడం ఏంటి, పూజలు చేయడం ఏంటి అని అనుకున్నాను. ఎందుకైనా మంచిది ఈడికి శిలంగ పూజలొచ్చేమో అని కూడా కొంచెం ఎంక్వైరీ చేశాను. అలాంటివి ఏటి లేవు గాని ఎవరో ఋషులు ఈయనకి మంత్రాలు చెప్తారట. ఈయన రాస్తాడు. ఈయన పూజ చేయడమే కాకుండా చాలామంది అడ్వకేట్స్‌కి ఈ మంత్రాలు ఇస్తే వాళ్ళు కూడా పూజలు చేసుకుంటారు. అంతవరకు తెలుసు. ఆ తర్వాత మరొక కథ జరిగింది. ఈయనే చెప్పారు. మరొకసారి చెప్తాను. వింటానే?